ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. సో నాకైతే ఈ ఫెస్టివల్ ఇప్పుడైతే స్పెషల్గా అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను సౌదీకి డ్యూటీ గురించి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి, అంటే గత 5 ఇయర్స్ నుంచి కూడా నేను సెలబ్రేట్ చేసుకోవడానికి కుదరలేదండి. ఆఫ్ కల్చర్ ఎప్పుడు ఆల్వేస్ నైట్ డ్యూటీనా డే డ్యూటీనా అలా ఉండేది. బట్ లక్కీగా ఈ టైం నాకు ఆఫ్ అయితే వచ్చింది. ఇవాళను ఒకరోజు ముందు ఇంకా పండగ రోజు కూడా ఆఫ్ వచ్చింది. సో ఫస్ట్ టైం నేను వినాయకుని అయితే తయారు చేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసేసుకొని ఒక మేజరింగ్ కప్ కూడా తీసుకున్నాను. బియ్యం పిండితో చేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర టైంకి బియ్యం పిండి లేకపోవడంతో మైదా పిండి అయితే తీసుకున్నాను. సో ఒక కప్పు మైదా పిండి, ఇంకొక హాఫ్ కప్లో స్టార్చ్ తీసుకున్నాను, ఇంకో హాఫ్ పసుపు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపేసి దాంట్లో కొంచెం పూజ నూనె వాడుకున్నాను. మామూలుగా అయితే నెయ్యి వేసుకుంటే చాలా బాగా వస్తుంది, బట్ నా దగ్గర నెయ్యి కూడా అవైలబుల్లో లేదు. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా మనం ఒక ముద్దలాగా చేసేసుకోవాలండి. ఆ చేసుకున్న దాన్ని నేను 12 లడ్డూల్లాగా చేసుకున్నాను, ఉండల్లాగా. ఒకటేమో బేస్ కోసం, ఇంకోటి గణపతి బొజ్జ కోసం, ఇంకొకటి అలాగే తల కోసము. మిగిలినవన్నీ కాళ్ళకి చేతులకి వాడుకున్నాను, తొండానికి కూడా వాడుకున్నాను. సో నేనైతే కొంచెం పిండి తక్కువ తీసుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు అంత ఐడియా రాలేదు ఎంత తీసుకోవాలి అనేది. మీరైతే ఒక కప్ కానీ హాఫ్ కప్ కానీ ఎక్కువ తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే నాకు ఇక్కడ మూషికాన్ని తయారడానికి అయితే రాలేదంటే ఎలుకని తయారు చేసుకునేంత రాలేదు. అండ్ అలాగే స్వామివారికి కిరీటం కూడా రాలేదు. మీరైతే కొంచెం పిండి ఎక్స్ట్రా తీసుకోండి. సో అలా తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కాళ్ళు చేతులు మంచిగా కొంచెం వాటర్ తడి అద్దుకుంటూ చేస్తే ఒకలాంటి అంటే ఒకలాగా స్టిక్కీ అయిపోతుంది అనమాట మంచిగా. సో విడివిడిగా పెట్టేదానికంటే కొంచెం వాటర్ పెడితే పగులు రాకుండా సాఫ్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ఇంకా నేను ఏం చేశాను, దంజన్ కోసం అనేసి మనం ఒత్తులు, దీపం పెట్టే ఒత్తులు ఉంటాయి కదండి, అదైతే పెట్టేసుకున్నాను నేను. వినాయకుడి కళ్ళ కోసం చిన్న మిరియాలు అయితే తీసుకున్నాను. సో బొమ్మంతా చేసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా కూడా సంబట్ ఓకే బాగానే చేయగలిగాను. అండ్ ఫైనల్లో నేను ఇదే గైడెన్స్ మా బాబుని చేయమని చెప్పాను. వాడైతే చాలా బాగా చేశాడు, ఇంకా నాకంటే బాగా చేశాడు. నేను ఏంటంటే నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. నేను తీసిన బొమ్మ చేసినంతసేపు కూడా వీడియో కొంచెం ఆపోజిట్లో ఉంది. నేను అసలు అది గుర్తే తెచ్చుకోలేదు. వీడియో అంతా అయిపోయిన తర్వాత చూసుకున్నాను. దాన్ని నాకు అనిపించింది కొంచెం నా కెమెరా ముందుకు పెట్టి చేస్తుంటే బాగుండని. బట్ ఎనీవే ఈ విధంగా అయితే మీరు అందరికి కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫైనల్గా అయితే నేను చేశాను. దేవుడికి దంతాల్లాగా టూత్ పిక్స్ పెట్టాను నేను ఫ్రెష్వి. అండ్ ఫైనల్గా దేవుడి దగ్గర కూర్చోబెట్టేసేసాను. అండ్ దీపం కూడా పెట్టేసుకున్నాను. సో రేపు పండగ కాబట్టి అందరికి ఒకరోజు ముందే చెప్తున్నాను నేను, హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఇది మా బాబు చేసిన వినాయకుడు అండి. రెండిట్లో ఏది బాగుందో ప్లీజ్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ వినాయక చవితి అగైన్.